guys, ఎలా ఉన్నారు? మన ఇండియన్ ఉమెన్ లో ఎక్కువ ఇంటర్నెట్ ని యూస్ చేస్తుంది ఎవరో తెలుసా? ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఇంటర్నెట్ యూస్ చేస్తున్న ఉమెన్ లో వర్కింగ్ ఉమెన్ 20% ఉంటే హౌస్ వైఫ్స్ మాత్రం 26% ఉన్నారు. దాంట్లో ఏముంది బ్రో, సీరియల్స్, వంట వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూడటానికి ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఎస్, మెజారిటీ ఆఫ్ ది ఉమెన్ దానికే యూస్ చేస్తున్నారు. బట్ కొంతమంది మాత్రం ఈజీ మనీ కోసం రాంగ్ వేలో ఇంటర్నెట్ ని యూస్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇండియాలో డేటింగ్ యాప్స్ తో పాటు లైవ్ స్ట్రీమింగ్ యాప్స్ కూడా చాలా పెరిగిపోయాయి. అంతేకాకుండా ఈ లైవ్ స్ట్రీమింగ్ యాప్స్ వల్ల చాలా స్కామ్స్ కూడా పెరిగిపోయాయి. అసలు ఈ లైవ్ స్ట్రీమింగ్ యాప్స్ మన ఇండియాలో ఎలా పాపులర్ అయ్యాయి, కొంతమంది హౌస్ వైఫ్స్ వీటిల్లో చేస్తున్న అరాచకాలు అండ్ స్కామ్లు ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. ఈ పదాన్ని పలకటానికి కూడా చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. అలాంటిది ఇద్దరు మొగుడు పెళ్ళాల ప్రైవేట్ లైఫ్ ని నలుగురిలో పెడితే ఎలా ఉంటుందో చెప్పండి, చాలా బాగోదు కదా. కానీ మన ఇండియాలో చాలా మంది 4 గోడల మధ్య చేసే పనిని లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారు. అదేంటి బ్రో, బుద్ధున్నోడు ఎవడైనా ఇలా చేస్తాడా అని మీరు అడగవచ్చు. బట్ ఈజీ మనీ సంపాదించడానికి అలాంటివి చేస్తున్నారు, నమ్మట్లేదా? అయితే హైదరాబాద్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. హైదరాబాద్ లో ఉంటున్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తన వైఫ్ తో ఏకాంతంగా ఉన్నప్పుడు లైవ్ స్ట్రీమింగ్ చేసి కాన్ సైట్స్ కి అమ్మేవాడు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఇలా లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తన వైఫ్ కి కూడా తెలియదు. సో అలా వాళ్ళు కలిసిన ప్రతిసారి ఈ లైవ్ స్ట్రీమింగ్ వీడియోని కాన్ సైట్స్ లో అప్లోడ్ చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. కొంతకాలానికి ఆ పెట్టిన వీడియోస్ వైరల్ అయ్యాయి. అలా తన వైఫ్ వరకు వచ్చాయి. బట్ ఎవరు ఆ వీడియోస్ ని తీసి పోస్ట్ చేశారో తనకి తెలియదు కాబట్టి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్యూటర్ IP అడ్రస్లు, బ్యాంక్ అకౌంట్లు, చాట్ హిస్టరీలు ఇవన్నీ చెక్ చేసి తన హస్బెండే ఇదంతా చేశాడని చెప్పడానికి పోలీసులకి 6 నెలలు పట్టింది. ఇదంతా ఎందుకు చేసావు అని అడిగితే, నాకు డబ్బులు అవసరం ఉంది, ఈ లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ని కాన్ సైట్స్లో అప్లోడ్ చేయడం ద్వారా 35,000 రూపాయలు సంపాదించాను అని చెప్పాడు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, కొంతమంది కపుల్స్ అయితే ఇద్దరు కలిసి ఈ లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ని డబ్బులు సంపాదించడం కోసం అప్లోడ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటివి ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. చాలా మంది కపుల్స్కి అయితే ఇది ఒక ఫుల్ టైమ్ జాబ్. సైబర్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఆన్లైన్ రెవెన్యూలో ఈ కాన్ కంటెంట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇండియన్ కపుల్ పర్ఫామ్ చేసే దేశీ కంటెంట్ కి కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పారు. అండ్ అలానే ఢిల్లీ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ అయిన కిస్లే చౌదరి గారు దగ్గరగా ఒక 2,000 మంది యంగ్ కపుల్స్ ఈజీ మనీ కోసం ఈ లైవ్ స్ట్రీమింగ్ ని పార్ట్ టైమ్ గా చేస్తున్నారు అని చెప్పారు. ఈ లైవ్ స్ట్రీమింగ్ ని వర్చువల్ వరల్డ్ స్ట్రిప్ క్లబ్ అని పిలుస్తారు. స్ట్రిప్ క్లబ్స్ అంటే ఇవి కూడా సేమ్ నార్మల్ క్లబ్స్ లాగా ఉంటాయి. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఈ స్ట్రిప్ క్లబ్స్ లో డ్రెస్ లేకుండా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సేమ్ అలానే ఈ లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ లో కూడా డ్రెస్ లేకుండా న్యూడ్ గా కొన్ని యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అవి చూడటానికి వ్యూవర్స్ మనీ పే చేస్తారు. మళ్ళీ పే చేసి చూసే వాళ్ళల్లో ఎవరు ఎక్కువ టిప్స్ ఇస్తే వాళ్ళు చెప్పినట్లు పర్ఫామ్ చేస్తారు. డబ్బుల కోసం ఎంతవరకైనా దిగజారిపోతారు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు షాక్ అయిపోతారు. కొంతమంది కపుల్స్ అయితే ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా రోజుకి 35,000 నుంచి 60,000 రూపాయల వరకు సంపాదిస్తారు. దీని వెనక పెద్ద మాఫియానే ఉంది. కొంతమంది ఫేస్ కనపడేలా లైవ్ స్ట్రీమింగ్స్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది కపుల్స్ ఫేస్ కి మాస్కులు పెట్టుకొని చేస్తారు. చూసేవాళ్ళు చేసే డిమాండ్స్ ని బట్టి, వాళ్ళు పే చేసే దాన్ని బట్టి డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారు. సైబర్ ఎక్స్పర్ట్ దీప్ శంకర్ చెప్పిన దాని ప్రకారం కొత్తగా ఈ లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ ని స్టార్ట్ చేసిన వాళ్ళు నెలకి 1,00,000 రూపాయల నుంచి 1,25,000 రూపాయల వరకు సంపాదిస్తారంట. అదే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే నెలకి 15 లక్షల వరకు సంపాదిస్తారట. నెలకి 15 లక్షలు వస్తుంటే ఊరుకుంటారా? దాన్నే పర్మనెంట్ బిజినెస్ గా మార్చుకొని ఇంకా ఘోరమైన స్ట్రీమ్స్ చేస్తారు. ఆన్లైన్ లో మనం చేసే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎంతవరకు సేఫ్, ఒకవేళ సైబర్ ఉచ్చులో పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకోవడానికి సైబర్ సెక్యూరిటీ అనే ఆడియో బుక్ ని వినండి. దీంతో పాటు జంతారా అనే ఆడియో బుక్ కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఆడియో బుక్స్ మీకు కూకో FM అనే ప్లాట్ఫామ్ లో దొరుకుతాయి. ప్రతి నెల వీళ్ళు 20కి పైగా కొత్త బుక్స్ ని రీజనల్ లాంగ్వేజెస్ లో యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ కూకో FM బైట్స్ లో అయితే 15 మినిట్స్ లోనే మనం మంచి ఇన్ఫర్మేషన్ ని పొందొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ప్రెసెంట్ కూకో FM లో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. ఈ 7 days లో మీరు ఎన్ని బుక్స్ నైనా ఫ్రీగా వినొచ్చు, ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ లిజనింగ్, యాడ్ ఫ్రీ కంటెంట్ అండ్ కస్టమ్ ప్లేలిస్ట్లు కూడా. పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత 2 రూపీస్ కట్ అవుతుంది. మళ్ళీ మీకు అది వెంటనే రీఫండ్ కూడా అవుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ ని మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. వెంటనే కూకో FM యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కూకో FM, మీ మనసుకు నచ్చింది వినండి. ఫస్ట్ లో ఈ లైవ్ స్ట్రీమింగ్స్ గ్లోబల్ వెబ్సైట్స్ లో జరిగేవి, కానీ ఇండియాలో ఈ లైవ్ స్ట్రీమింగ్
స్ట్రీమింగ్ వీడియోస్కి బాగా డిమాండ్ పెరిగిపోవడంతో ఇండియన్ వెబ్సైట్స్ కూడా ఈ లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ని హోస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇలాంటి వెబ్సైట్లు ఇండియాలో ఇల్లీగల్, కానీ ఈ వెబ్సైట్స్ని పోలీస్ నెట్వర్క్కి దొరకకుండా పనామా లాంటి ప్లేసెస్లో రిజిస్టర్ చేసి హోస్ట్ చేస్తున్నారు. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 67A ప్రకారం ఇలాంటి కంటెంట్ని పబ్లిష్ చేయటం క్రైమ్. చాలా లైవ్ స్ట్రీమింగ్ సైట్స్లో పర్ఫామ్ చేస్తున్న ఒక కపుల్ని ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మేము చేసేదాన్ని ఒక ఇల్లీగల్ పనిలా కాకుండా ఒక పర్ఫార్మెన్స్ లో మాత్రమే చూస్తున్నామని, అండ్ వాటిని చేయడానికి సన్నీ లియోన్ ని చూసి ఇన్స్పైర్ అయ్యాం అని చెప్పారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే జనాల వీక్నెస్ ని యూజ్ చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు. ఈ మధ్య మన తెలుగు స్టేట్స్ లో జరిగే పెద్ద స్కామ్ వాట్సాప్ వీడియో కాల్ స్కామ్. ఈ వాట్సాప్ వీడియో కాల్ స్కామ్స్ అనేవి ఎక్కువగా హౌస్ వైఫ్స్ ఇంకా మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ పైన జరుగుతూ ఉంటాయి. ఈ స్కామ్ అనేది రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి, ఫస్ట్ మీకు మెసేజ్ చేసి తర్వాత వీడియో కాల్ చేస్తారు, అండ్ రెండోది అయితే డైరెక్ట్ గా వీడియో కాల్స్ చేస్తారు. వీడియో కాల్స్ చేస్తే ఏముంది బ్రో, మేము కూడా మాట్లాడతాం వీడియో కాల్స్ అంటారా? కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు వీడియో కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే ఒక పర్సన్ ఎయిదర్ ఫిమేల్ ఆర్ మేల్ న్యూడ్ గా అంటే బట్టలు లేకుండా ఉంటారు. బట్ స్కామ్ అక్కడితో ఆగిపోదు, అక్కడే స్టార్ట్ అవుతుంది. మీరు వీడియో కాల్ లిఫ్ట్ చేయగానే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ లో ఉంటుంది. సో కొంతమంది కరువు గాళ్ళు ఉంటారు కదా, అది తెలియక మంచి మంచి పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి తెలియదు ఆ వీడియో కాల్ స్క్రీన్ రికార్డింగ్ అవుతుందని. మేము కొత్త నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయము అని కొంతమంది అనొచ్చు. బట్ కొంతమంది కరువు బ్యాచ్ ఉంటారు కదా, అమ్మాయిల ప్రొఫైల్ పిక్ ఉంటే చాలు మా పొలంలో మొలకలు వచ్చాయి అని లిఫ్ట్ చేస్తారు. వన్స్ మీరు కాల్ లిఫ్ట్ చేయగానే రికార్డ్ అయిన వీడియోని మీకు వాట్సాప్లో సెండ్ చేసి డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోని మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ పంపిస్తామని బెదిరిస్తారు. ఈ స్కామ్స్లో చాలా మంది కుర్రాళ్ళు ఇరుక్కొని ఇంట్లో చెప్పుకోలేక ఏం చేయలేని పరిస్థితిలో స్కామర్స్ డిమాండ్ చేసిన డబ్బుల్ని ఇచ్చేస్తూ ఉంటారు. కొంతమంది ఆకతాయిలు అయితే హౌస్ వైఫ్స్ని కూడా ట్రాప్లో పడేసి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చి ఉంటుంది, అసలు ఏవేవో నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, అసలు నా నెంబర్స్ వాళ్ళకి ఎలా తెలుసు అబ్బా అని. దానికి ఆన్సర్ మీరే. మనం ఎక్కడ పడితే అక్కడ మన నెంబర్స్ ఇస్తూ ఉంటాం. లైక్ షాపింగ్ మాల్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కావాలని కొంతమంది వచ్చి మన నెంబర్స్ తీసుకుంటారు, లోన్ కావాలని కొంతమంది మీ నెంబర్స్ తీసుకుంటారు, ఆన్లైన్ షాపింగ్, సోషల్ మీడియా, ఇలా ఎక్కడొక చోట మన నెంబర్స్ని ఇస్తాం. అలా కొన్ని కంపెనీస్ మీ డేటాని వేరే వాళ్ళకి అమ్ముకుంటాయి. అండ్ మీరు చాలాసార్లు న్యూస్లో వినే ఉంటారు పలానా కంపెనీస్లో డేటా లీక్ అయిందని. అలా కొన్ని లక్షల మంది నెంబర్స్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా కూడా మన డేటా అనేది స్కామర్స్ చేతికి వెళ్తుంది. సో ఈసారి నుంచి మీరు మీ ఫోన్ నెంబర్స్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా జాగ్రత్త పడండి. కంపల్సరీ అనుకుంటేనే ఇవ్వండి, మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బెంగళూరు ఇజిపురాలో ఉంటున్న 22 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సడన్ గా ఒక రోజు రాత్రి 11 గంటలకి ఒక అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. సో మనోడు ఎవరో అనుకొని కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేశాక తీరా చూస్తే ఒక అమ్మాయి న్యూడ్ గా పోజెస్ ఇస్తూ కనిపించింది. ఆ వీడియో కాల్ కేవలం 10 సెకండ్స్ లోనే ఎండ్ అయిపోయింది. అదంతా ఏదో కమ్మన్ గోలాగా జరిగిపోయింది అంతే. అలా కాల్ కట్ చేసిన కొద్దిసేపటికే వేరే నంబర్ నుంచి వాట్సాప్ ఆడియో కాల్ వచ్చింది. ఆ కాల్లో మాట్లాడే పర్సన్ పోలీస్ అని చెప్పి ఒక న్యూడ్ వీడియో కాల్లో తను ఉండటం వల్ల కేసు ఫైల్ అయింది. వెంటనే కేసుని క్లోజ్ చేయడానికి 98,000 ఇవ్వమని డిమాండ్ చేశాడు. సో ఏం చేయాలో అర్థం కాక వెంటనే డిమాండ్ చేసిన మనీని ట్రాన్స్ఫర్ చేశాడు. ఇలాంటి స్కామ్స్ మన తెలుగు స్టేట్స్ లో కూడా బాగా ఎక్కువైపోయాయి. కాబట్టి మీకు ఏదైనా అన్నోన్ నెంబర్స్ నుంచి వాట్సాప్ వీడియో కాల్స్ వస్తే వెంటనే మీ థంబ్ ఫింగర్ని కెమెరాకి అడ్డం పెట్టుకొని లిఫ్ట్ చేయండి. అది కూడా మీకు తెలిసిన వాళ్ళేమో అనుకున్నప్పుడు మాత్రమే, లేకపోతే వీడియో కాల్ లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. సో ఇప్పుడు ఈ లైవ్ స్ట్రీమింగ్ యాప్స్ లైక్ బీగో లైవ్, ట్యాంగో, బోలోజీ ప్రో లాంటి యాప్స్లో కూడా చాలా స్కామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నేను పైన చెప్పిన లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ అన్ని కాన్ సైట్స్లో హోస్ట్ చేసేవి. ఇప్పుడు నేను చెప్పబోయే లైవ్ స్ట్రీమింగ్ యాప్స్ అన్ని మనందరికీ అవైలబుల్గానే ఉంటాయి. మన ఇండియాలో లైవ్ స్ట్రీమింగ్ యాప్స్ అనేవి చాలా పాపులర్ అయిపోయాయి. ఎంతలా అంటే ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి టాప్ 10 గ్రాసింగ్ యాప్స్ లిస్ట్ చూస్తే దాంట్లో 3 లైవ్ స్ట్రీమింగ్ యాప్సే ఉన్నాయి. ఆ యాప్స్ వచ్చేసి చామెట్, ట్యాంగో, ఉల్లు. సో ఈ యాప్స్లో ఎక్కువగా ఉమెనే లైవ్ స్ట్రీమింగ్ని హోస్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ యాప్స్ ఇంత పాపులర్ అవడానికి రీజన్ ఈ లైవ్ స్ట్రీమింగ్ మోడలే. అండ్ మన ఇండియా యొక్క షార్ట్ ఫామ్ వీడియో యాప్ అయిన చింగారీలో కూడా ఈ లైవ్ స్ట్రీమింగ్ మోడల్ వల్లే ఫేస్బుక్ ఇండియాని దాటేస్తుంది. చింగారీ CEO అయిన సుమిత్ ఘోష్ గారు ఒక ట్వీట్లో ఏం చెప్పారంటే, ఈ చింగారీ యాప్ ప్లే స్టోర్లో 9th టాప్ గ్రాసింగ్ యాప్ అండ్ చింగారీ రెవెన్యూ ట్విట్టర్ ఇండియా రెవెన్యూని కూడా దాటేస్తుందని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఈ యాప్స్ లో లైవ్ స్ట్రీమింగ్ చూసే వాళ్ళు కొన్ని వర్చువల్ గిఫ్ట్స్ సెండ్ చేయొచ్చు. దానికోసం ఈ యాప్స్ లో మైక్రో పేమెంట్స్ ని పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న వ్యూవర్ ఈ యాప్ లో క్రియేటర్ కి వర్చువల్ కిసెస్, డోనట్స్, లాలీపాప్స్ అండ్ హార్ట్స్ లాంటి ఎన్నో వర్చువల్ గిఫ్ట్స్ ని 100 నుంచి 4,000 రూపీస్ వరకు మైక్రో పేమెంట్స్ చేసి
చేసి ఇవ్వచ్చు. మే 5, 2023లో ఇచ్చిన రిపోర్ట్లో రెడ్ షీట్ స్ట్రాటజీ కన్సల్టెంట్ పార్ట్నర్ అయిన మోహిత్ రాణా ఈ లైవ్ స్ట్రీమింగ్ యాప్స్లో లైవ్ చాట్ అండ్ కామెంట్స్ ఉండటం వల్ల క్రియేటర్కి 10 times మోర్ ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది. దీనివల్ల వ్యూవర్స్ నుంచి వర్చువల్ గిఫ్ట్స్ అండ్ క్రియేటర్స్కి మానిటైజేషన్ కూడా పెరుగుతుందని చెప్పారు. ఈ లైవ్ స్ట్రీమింగ్ యాప్స్ క్రియేటర్స్కి 50% ఇచ్చి మిగతా షేర్ ఈ యాప్స్ ఉంచుకుంటాయి. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ యాప్స్లో వర్చువల్ గిఫ్టింగ్ యొక్క వాల్యూ 2030 కల్లా $1.7 బిలియన్ చేరుకుంటుందంట. అంటే మీరే ఊహించుకోండి, ఈ యాప్స్ యూజ్ చేస్తున్న వ్యూవర్స్ వర్చువల్ గిఫ్ట్స్ పైన స్పెండ్ చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. ఈ లైవ్ స్ట్రీమింగ్ యాప్స్ కూడా సెక్షువల్ కంటెంట్ ని ఆఫర్ చేసి ఓన్లీ ఫ్యాన్స్ యాప్ లాగా మారిపోతున్నాయి. మన ఇండియన్ యాప్ అయిన చింగారి ఇలాంటి కంటెంట్ ని కంట్రోల్ చేయడానికి బోత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ హ్యూమన్స్ ని యూజ్ చేసి ఎక్కడైనా యాప్ యొక్క రూల్స్ ని బ్రేక్ చేసి స్కిన్ షోస్ ఆర్ ఎనీ సెక్షువల్ రిలేటెడ్ షోస్ కానీ చేస్తే వెంటనే ఆ ప్రొఫైల్ ని బ్యాన్ చేస్తాం. అండ్ అలానే లైవ్ స్ట్రీమింగ్స్ లో వచ్చే కామెంట్స్ ని కూడా ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తూనే ఉంటామని చింగారి కో-ఫౌండర్ అండ్ COO అయిన దీపక్ సల్వి చెప్పారు. చామిట్ లాంటి లైవ్ స్ట్రీమింగ్ యాప్స్ లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న క్రియేటర్స్ తో ప్రైవేట్ కాల్స్ కూడా చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి వర్చువల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. ఈ యాప్స్ లో ఒక యూజర్ డైమండ్స్ రూపంలో క్రియేటర్ కి వర్చువల్ గిఫ్ట్స్ ని పంపొచ్చు. దీంట్లో 9,000 డైమండ్స్ కాస్ట్ వచ్చేసి $95 ఉంటుంది అండ్ 5,10,000 డైమండ్స్ వచ్చేసి $9,500 ఉంటాయి. సో ఒక లక్కీ కిస్ ఇవ్వాలంటే యూజర్ దగ్గర 177 డైమండ్స్ ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ నేను చెప్పబోయే స్కామ్ లో మీకు అర్థమవుతుంది. ఇలాంటి లైవ్ స్ట్రీమింగ్ యాప్స్ ఎలా కంట్రోల్ చేసినా కూడా ఈ సెక్షువల్ కంటెంట్ అనేది ఎక్కువ అయిపోతుంది అండ్ అలానే ఈ యాప్స్ యూజ్ చేసి స్కామ్స్ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు మనం బీగో లైవ్ అనే లైవ్ స్ట్రీమింగ్ యాప్ ని యూజ్ చేసి చేసిన స్కామ్ గురించి చూద్దాం. బంగ్లాదేశ్ కి చెందిన ఒక గ్యాంగ్ ఈ బీగో లైవ్ యాప్ ని యూజ్ చేసుకుని ఒక 1 year లో 100 కోట్ల టాకాని డిఫరెంట్ బ్యాంక్స్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ద్వారా ట్రాన్సాక్ట్ చేశారని సైబర్ పోలీస్ సెంటర్ ఆఫ్ CID ది బిజినెస్ స్టాండర్డ్ న్యూస్ ఏజెన్సీకి చెప్పారు. టాకా అంటే బంగ్లాదేశ్ కరెన్సీ. అసలు ఈ స్కామ్ ని ఎలా చేశారంటే ఈ గ్యాంగ్ లో ఉన్న ముస్తఫా సయ్యద్ రీజా బీగో లైవ్ అకౌంట్ యొక్క బంగ్లాదేశీ అడ్మిన్ అండ్ మహమ్మద్ ఆరిఫ్ హుస్సేన్ బీగో లైవ్ యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అమ్మాయిల్ని రిక్రూట్ చేసేవాళ్ళు అండ్ SM నజ్ముల్ అనే పర్సన్ వర్చువల్ కరెన్సీ అండ్ బీగో లైవ్ డైమండ్స్ ని సెల్ చేసేవాడు అండ్ అస్మా ఉల్ హస్నా అడ్మిన్స్ అందరికి హెడ్ అనమాట. సో వీళ్ళే కాకుండా ఫారిన్ కి సంబంధించిన పర్సన్ కూడా ఈ గ్యాంగ్ లో ఒక మెంబర్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే బీగో లైవ్ యాప్ లో 2 type ఆఫ్ ఐడీస్ ఉంటాయి. దాంట్లో ఒకటి బ్రాడ్కాస్టర్ ఐడి, ఇంకోటి సెండర్ ఐడి. సో దీంట్లో ఒక దాన్ని లైవ్ వీడియో స్ట్రీమ్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు అండ్ ఇంకో దాన్ని ఇల్లీగల్ గా మనీ సంపాదించడానికి డిజిటల్ కాయిన్స్ ని వీడియో స్ట్రీమర్స్ కి ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ డిజిటల్ కాయిన్స్ ని లోకల్ కరెన్సీలోకి మార్చుకోవచ్చు. ఈ యాప్స్ యొక్క మెయిన్ టార్గెట్ ఎవరంటే యంగర్ పీపుల్. ఈ యాప్స్ ని యాక్సెస్ చేయాలంటే జనరల్ బయర్స్ డిజిటల్ డైమండ్స్ ని కొనాల్సి ఉంటుంది. ఈ డిజిటల్ డైమండ్స్ ని మొబైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యూజ్ చేయడం ద్వారా కొనొచ్చు. ఈ డిజిటల్ డైమండ్స్ ని జనరల్ యూజర్స్ దగ్గర నుంచి కొంత మనీ తీసుకొని ఇస్తారు. అసలైతే ఇలా డైమండ్స్ ని బయట కొనాల్సిన పని ఉండదు. ఆ డైమండ్స్ ని డైరెక్ట్ గా బీగో లైవ్ యాప్ లోనే కొనొచ్చు. బట్ ఫారిన్ అడ్మిన్స్ నుంచి ఈ డైమండ్స్ ని కొని ఈ ఆఫ్లైన్ వర్చువల్ కరెన్సీ ఏజెన్సీ ద్వారా అమ్మేవారు అండ్ ఆ బీగో లైవ్ యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసే వాళ్ళని కూడా వీళ్ళే సెట్ చేస్తారు కాబట్టి ఆ వచ్చిన మనీ అంతా వీళ్ళదే. సో ఇలా చాలా మందిని స్కామ్ చేసి పోలీసులకి దొరికిపోయారు. నేను పైన చెప్పినట్లుగా ఎందుకు లైవ్ స్ట్రీమింగ్ అండ్ వాట్సాప్ వీడియో కాల్ స్కామ్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ యాప్స్ లైక్ బీగో లైవ్ స్కామ్స్ ని ఎందుకు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. మెయిన్ రీజన్ ఈజీ మనీ. వీటిలో మనీ అనేది చాలా ఈజీగా వస్తుంది అండ్ ఇప్పుడు కొన్ని కారణాలు కూడా చూద్దాం. ఫస్ట్ వన్, లో ఇన్వెస్ట్మెంట్. ఈ లైవ్ స్ట్రీమింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి పెద్దగా ఏమీ ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. జస్ట్ ఒక కంప్యూటర్, కెమెరా అండ్ ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. అబ్రాడ్ లో ఉన్న లైవ్ స్ట్రీమర్స్ కి వెబ్ క్యామ్ హోస్టింగ్ సర్వర్స్ కావాలి. సో అవే పేమెంట్స్ ని కూడా హ్యాండిల్ చేస్తాయి. బట్ బెంగళూరులో అలా కాదు. స్కైప్ ఆర్ గూగుల్ హ్యాంగ్ అవుట్ అకౌంట్ ఉంటే చాలు. వాట్సాప్ వీడియో కాల్ స్కామ్ కూడా అంతే. జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి ఒక ఇంటర్నేషనల్ నెంబర్ ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మానిటైజేషన్ ఆపర్చునిటీస్. ఈ లైవ్ స్ట్రీమింగ్ వీడియో చూడడానికి వ్యూవర్స్ పే చేసిన మనీయే కాకుండా కొన్ని సెక్షువల్ యాక్టివిటీస్ చేయడానికి ఎక్కువ మనీ కూడా టిప్స్ ఇచ్చి చేయించుకుంటారు. దీనివల్ల ఈ కపుల్స్ కి మనీ అనేది చాలా ఎక్కువ వస్తుంది అండ్ అలానే సబ్స్క్రిప్షన్స్ తో పాటు వర్చువల్ గిఫ్ట్స్ ని కూడా వ్యూవర్స్ పంపిస్తూ ఉంటారు. ఈ వాట్సాప్ వీడియో కాల్లో కూడా విక్టిమ్ ఎంత భయపడితే అంత క్యాష్ చేసుకుంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. ఈ లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ చూస్తూ నేత్రానందం పొందుతున్న వ్యూవర్స్ మళ్ళీ వీళ్ళు చేసిన సెక్షువల్ యాక్టివిటీస్ ని చూడటానికి లైవ్ స్ట్రీమ్స్ కి వస్తూనే ఉంటారు అండ్ చాలా మంది లాయల్ ఫ్యాన్స్ గా కూడా మారిపోతూ ఉంటారు. సో ఇలా వాళ్ళు చేసే యాక్టివిటీస్ తో ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకొని ఫుల్ గా మనీ సంపాదిస్తారు.
ఫైనల్గా ఏంటంటే ఇలాంటివి చూడటం వల్ల మనీ వేస్ట్ అండ్ టైం వేస్ట్, రెండు వేస్టే. సో వీటి వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు. ఎక్కువగా కాన్ వీడియోస్ చూడటం వల్ల నష్టాలు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మిస్ అయితే ఒకసారి చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.